ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, సుందరరామరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ విష్ణు టాక్స్. 1 year అవుతుంది. లాస్ట్ ఏప్రిల్ ఐ థింక్. అంటే మన ఇద్దరి కాంబినేషన్ ఆడియన్స్ మిస్ అయ్యి 1 year అవుతుంది. లాస్ట్ ఏప్రిల్ ని మిస్ అయ్యారు. మళ్ళీ ఈ ఏప్రిల్ కి మళ్ళీ మనం రీయూనియన్ కావడం జరుగుతుంది. సో ప్రేక్షకులు ఇప్పుడు చూస్తున్న వీడియోస్ అన్ని కూడా ఇవి కొత్త వీడియోస్. మా ఇద్దరి కాంబినేషన్ రీయూనియన్ జరిగాక చేస్తున్న వీడియోస్, దయచేసి గమనించగలరు. ఇవి పాత వీడియోస్ కాదు, రిపీట్ వీడియోస్ కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ అన్ని కూడా లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ వీడియోస్ మాత్రం దయచేసి ప్రేక్షకులు గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు బయటకు ఎక్కడ వెళ్ళిన ఏంటి మళ్ళీ ఎప్పటి నుంచి మీ కాంబినేషన్ సుందరరామరెడ్డి గారి కాంబినేషన్ స్టార్ట్ అవుతుందని మీరు కూడా చాలాసార్లు చెప్పారు. అవును. సో విష్ణు, చాలా మంది ఆడియన్స్ మిస్ అవుతున్నారు మన ఇద్దరి కాంబినేషన్, బయటకు వెళ్ళినప్పుడు అడుగుతున్నారు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే యాంకర్ కి కంటెంట్ క్రియేటర్ మధ్య బాండింగ్ ఉంటుంది. అవును, అది కొత్త వాళ్ళతో రాదనమాట. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో జర్నీ చేసినప్పుడు వచ్చే బాండింగ్ అనమాట. సో నేచురల్ కొన్ని కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ మీరు నేను ఆల్మోస్ట్ 5 years కంటిన్యూస్ గా వచ్చామండి. ఈ మధ్యలో వేరే వేరే రీజన్స్ వల్ల డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్టర్ 1 year తర్వాత మళ్ళీ అంటే ఓపెన్ గా చెప్తున్నా, తెలుగు స్టేట్స్ లో ఈక్విటీ మార్కెట్స్ కి సంబంధించి ఒక కాంబినేషన్ ఉందంటే అది మన ఇద్దరిదే. అది ఒప్పుకోవాలి కూడా, ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి. ఎందుకంటే బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది అడుగుతుంటారు ఈక్విటీ మార్కెట్స్ కి సంబంధించి. మేము ఒక కంటెంట్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు అండ్ మీ కాంబినేషన్ వీడియోస్ ఎక్కువ వస్తాయని కూడా చాలా మంది చెప్తుంటారు. సో మొత్తానికి మళ్ళీ 1 year తర్వాత మన రీయూనియన్ అవుతుంది. రైట్. అయితే అండ్ మనం ఇవాళ కంటెంట్ విషయంలోకి వస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది. రెపో రేట్లను ఆల్మోస్ట్ 25 basis points తగ్గించడం జరిగింది ఇవాళ. అండ్ February 7వ తారీఖు కూడా 25 basis points తగ్గించారు. మొత్తంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే 50 basis points తగ్గించారు. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించిన ఈ వడ్డీ రేట్ల వల్ల అంటే ఈఎంఐలో ఇల్లు తీసుకున్న వాళ్ళకి ఇది ఎటువంటి ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉందంటారు? మన ఆడియన్స్ కొంచెం డీటెయిల్ గా తెలియజేయగలరు. డెఫినెట్ గా అండి. అండ్ ఒక ఇల్లనే కాదు, పర్సనల్ లోన్స్ కావచ్చు, ఆటోమొబైల్ లోన్స్ కావచ్చు. ఇవాళ రేపట్లో మన రోడ్ల మీద చూస్తే ఆస్తులు మొత్తం కూడా ఈఎంఐలో కొన్నాయనండి. చాలా బట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది అనమాట. అండ్ మొన్న పేపర్లో 25 basis points, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు 25 basis points, మొత్తం ఓవరాల్ గా 0.50 తగ్గింది అనమాట. 50 basis points మీద తగ్గింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే హౌసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ బిలో 8కి వస్తాయి. ఇప్పుడు దాకా అందరూ 9.5 పే చేస్తున్నారు కదా, బిలో 9కి వస్తాయండి. అండ్ ఇప్పుడు రెపో రేట్స్ అంటే ఆర్బీఐ బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేట్ అనమాట. రెపో రేట్స్ అది 6% కి ఫిక్స్ చేస్తారు వాళ్ళు. ఇంతకుముందు 6.5 ఉందన్నమాట. సో అది ఈ 2 installment లో కట్ చేసేసి టోటల్ గా 6కి వచ్చేసింది. కాబట్టి ఇంకా పర్సనల్ లోన్స్ కూడా తగ్గుతాయి, హౌసింగ్ లోన్స్ తగ్గుతాయి. అండ్ పర్టికులర్ గవర్నమెంట్ వాళ్ళు అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కి ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఎవరైనా ఇల్లు కొందామన్నా, ఇల్లు ఈఎంఐలో కొన్నా వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనమాట. సో ఎంత తగ్గబోతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years కోసం లోన్ తీసుకున్నారనుకోండి, ఒక 50 lakhs తీసుకున్నారనుకోండి, ఇంతకుముందు 9% అలా ఉండేది. 9% ఇంట్రెస్ట్ ఓపెన్ లెక్కేసుకుంటే 45,000 అలా అవుతుంది ఇంతకుముందు. ఇప్పుడు తగ్గించిన 50 basis points తగ్గించారు కాబట్టి రఫ్ గా 1,600 మిగులుతుంది 1,600 రూపాయలు పర్ మంత్. అంటే 45,000 కట్టే ఈఎంఐ కట్టే వాళ్ళందరికీ పర్ మంత్ 1,600 rupees సేవ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ 20 years కి వాళ్ళకి 5 lakh వరకు సేవ్ అవుతుంది ఈచ్ పర్సన్ కి. దట్స్ గుడ్ న్యూస్, రైట్? సో ఇప్పుడు ఎవరికైనా మీరు లోన్ తీసుకొని కనుకుంటే బ్యాంకుకి వెళ్ళేసేసి మీరు 2 చేయాల్సి ఉంటుంది. ఒకటి, ఈఎంఐ తగ్గించుకోవాలంటే 1,600 rupees తగ్గించుకోవచ్చు. ఏది మీరు కనుక 50 lakh లోన్ తీసుకొని అనుకుంటే 20 years కి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. లేదు అంటే టైం తగ్గించుకోవచ్చు. లోన్ అంతే ఉంచుకునే అమౌంట్ ని టోటల్ టైం 20 years అనుకున్నాం కదా, దాన్ని 18 years కు లేదా 50 years తగ్గించుకోవచ్చు అనమాట. సో టైం అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఈఎంఐ అమౌంట్ అయినా చేసుకోవచ్చు. బట్ టైం ని ఈఎంఐ అమౌంట్ అంటే అంతే ఉంచుకొని టైం తగ్గించుకోవటం వల్ల ఏంటంటే ఎక్కువ సేవ్ అవుతుంది ఎవరికైనా సరే. ఎందుకంటే లోయెస్ట్ వడ్డీకి దొరికే ఏకైక లోన్ హౌసింగ్ లోన్స్ అండి. అవి అర్లీ కట్టే బదులు ఆ అమౌంట్ ని వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. మొత్తానికి వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఉన్న ఈ టైంలో కూడా ఇండియన్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవడం డెఫినెట్ గా దట్ ఈస్ వెరీ గుడ్ డిసిషన్ అండి. దాని మీనింగ్ ఏంటంటే ఆర్బీఐ లో మార్కెట్ ని వాచ్ చేస్తున్నారు, ఎకానమీని ప్రొటెక్ట్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ 3.8 డ్రాప్ అయిపోయిందో, ఆటోమేటిక్ గా అప్పటికే అందరికి అర్థమైందండి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వడ్డీ రేట్లు 2-3 ఇన్స్టాల్మెంట్లు తగ్గిస్తారనేది. అందరూ అనుకున్నట్టే ఫిబ్రవరిలో తగ్గించారు, అండ్ ఇప్పుడు ఏప్రిల్లో తగ్గించారు. నెక్స్ట్
నెక్స్ట్ 1 or 2 quarters తర్వాత కూడా ఇంకోసారి తగ్గించే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే క్లియర్ గా ఆర్బీఐలో అదే సిగ్నల్ పాస్ చేశారు. నెక్స్ట్ ఇంకా ముందు రోజుల్లో కూడా వడ్డీ రేట్లు ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందనేది. సో అయితే ఇప్పుడు సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు ఎవరైతే గృహ వినియోగదారులు ఉంటారో ఈఎంఐలు తీసుకున్న వాళ్ళు, ఈ సందర్భంగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అండ్ ఒక్కసారి బ్యాంక్ వెళ్ళి బ్యాంకర్ని ఇప్పుడు తగ్గిన వడ్డీ రేట్ల నేపథ్యంలో ఎటువంటి విషయాలు అడిగి తెలుసుకోవచ్చు అంటారు అసలు? యూజువల్ గా ఆర్బీఐలో ఒక డేటా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రియల్ టైమ్ లో ఇంప్లిమెంటేషన్ మధ్య గ్యాప్ వస్తుందండి. అది 3 months దాకా ఉండొచ్చు మాక్సిమం. ఎందుకంటే ఎవ్రీ 3 months కి బ్యాంకులో రివ్యూ మీటింగ్స్ ఉంటాయి కాబట్టి లాస్ట్ టైం ది 25 basis points తగ్గించింది ఎఫెక్ట్ అయింది లేదు చూసుకోండి ఒకసారి. అది ఎఫెక్ట్ కాకుండా ఉంటే ఇప్పుడు 2 కలిపి 0.5% చొప్పున ఎఫెక్ట్ అవ్వాలన్నమాట. కాబట్టి ఈ బ్యాంకర్స్ ఇది ఎంత త్వరగా కస్టమర్స్ కి పాస్ చేస్తారో చూడాలి. అంటే ఈ రోజు ఆర్బీఐ అనౌన్స్ చేశారు కాబట్టి ఈ రోజు నుంచి అప్ టు 3 months లోపు ఎప్పుడైనా బ్యాంకర్ లో పాస్ చేయొచ్చు అది. అందుకని ఒకసారి ఎవరైనా లోన్ తీసుకొని ఉంటే గనక ఒకసారి బ్రాంచ్ ఇన్ఛార్జ్ కనిపిస్తే గనక మనకి క్లారిటీ వస్తుంది అనమాట, క్లియర్. సో అయితే మరి ఇప్పుడు ఈ ఏదైతే బ్యాంకు వడ్డీలకు సంబంధించి వాళ్ళ తగ్గింపు న్యూస్ వచ్చింది కదా, మరి ఇది రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది? డెఫినెట్ గా పాజిటివ్ అండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది లాంగ్ టర్మ్ ఈఎంఐ, అది ఆల్మోస్ట్ 20-30 years మన లాకింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి, అండ్ అఫోర్డబిలిటీ హౌసింగ్ ఫైనాన్స్ స్కీమ్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ టోటల్ రియల్ ఎస్టేట్ కి ఇది పాజిటివ్. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఈవెన్ ఆటోమొబైల్ లోన్స్ తీసుకోవాలనుకున్నా, పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన, ఓవరాల్ గా జనరల్ పబ్లిక్ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్ కి తక్కువ రేటుకి ఇంట్రెస్ట్ దొరుకుతున్నాయి కాబట్టి, అంటే ఎక్కువ మంది ఇంకా ఎంకరేజ్ చేస్తుంది సిస్టమ్ లోకి మీరు లోన్ కావాలని తీసుకోండి అన్నట్లు. అంటే రీసెంట్ గా లాస్ట్ 3.5 months లో కూడా ఆర్బీఐలు ఆల్మోస్ట్ 2.5 lakh crore మార్కెట్ లో పంప్ చేశారండి లిక్విడిటీ కోసం. సో ఎనఫ్ లిక్విడిటీ ఉంది కాబట్టి ఎవరికన్నా క్రెడిట్ కావాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా బ్యాంకర్స్ ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఏదైతే ఈ బ్యాంక్ వడ్డీ రేట్లకు సంబంధించిన వార్త శుక్రవారం నాటి మార్కెట్లకు ఏ విధంగా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఎందుకంటే గురువారం మార్కెట్లకు సెలవు ఉంది. సో శుక్రవారం నాటికి అండ్ ఈ న్యూస్ ఏదన్నా మార్కెట్ లోకి క్యారీ అయ్యే అవకాశం ఉందంటారా? యాక్చువల్ గా వరల్డ్ వైడ్ గా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఎంతకంత వడ్డీ తగ్గిస్తా ఉన్నాయండి అన్సర్టనిటీకి. రీసెంట్ గా కొరియన్ మార్కెట్స్ వాళ్ళు అక్కడ తగ్గించారు. ఈవెన్ చైనాలో కూడా వాళ్ళు ఇంకా వడ్డీ రేట్లు తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి వరల్డ్ వైడ్ గా కరెంట్ మార్కెట్ అన్సర్టనిటీకి లోకల్ ఎకానమీ స్ట్రాంగ్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలనే విషయం అర్థమైంది. అండ్ మన ఆర్బీఐలో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ రేట్ కనుక బిలో 3.8 వచ్చిందో అప్పటి నుంచి అందరికి అర్థమైంది వడ్డీ రేట్లు తగ్గించబోతున్నారు అని. అందుకని మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకుంది ఆల్రెడీ. అందుకని ఈవెన్ ఈ రోజు మార్నింగ్ 11 o'clock లోపే న్యూస్ వచ్చినా సరే బ్యాంక్ నిఫ్టీ ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదండి, ఎందుకంటే అది ముందే డిస్కౌంట్ చేసుకుంది. అందుకని సర్ప్రైజ్ న్యూస్ అయితే కాదు. మేబీ 50 basis points కనుక డిక్లేర్ చేస్తుంటే సర్ప్రైజ్ అయ్యేదేమో. అంటే 25 basis points అనేది ముందే ప్రెడిక్టబుల్ అది. అందుకని మండే అది ఫ్రైడే మార్కెట్ అంత రియాక్ట్ అవుతుందని అనుకోవట్లేదు. ఈ న్యూస్ ఈ రోజు ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది. సో అంటే ఎలాంటి వార్తనైనా సరే మార్కెట్ డైజెస్ట్ చేసుకున్న సిచ్యువేషన్స్ వచ్చేసింది. ఎందుకంటే లాస్ట్ 7-8 months గా పెద్ద పెద్ద ఈవెంట్లను మార్కెట్ ఫేస్ చేసింది కాబట్టి, సో దీన్ని పెద్దగా కన్సిడర్ చేసే అవకాశం లేదు ఈ టైంలో చేయదు. రైట్. సో ఇప్పుడు మొత్తానికి ఎటువంటి వార్తలు వచ్చినా సరే మార్కెట్ డైజెస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతుంది అంటారు. అండ్ గురువారం మార్కెట్ లో హాలిడే కాబట్టి సో శుక్రవారం నాటికి ఇది పెద్దగా మార్కెట్ ఇంపాక్ట్ చేసే అవకాశం అయితే లేదంటారు? లేదండి, ఎందుకంటే మార్కెట్ లో ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది. లైవ్ మార్కెట్ లో ఎప్పుడు అది ఈవెంట్ ముందే డిస్కౌంట్ అవుతా ఉంటది అనమాట. ఎంటైర్ మార్కెట్ వరల్డ్ వైడ్ గా బ్లడ్ బాత్ నడుస్తుంది కాబట్టి ఈ రోజు మార్కెట్ అంత సీరియస్ గా తీసుకోలేదు. అండ్ మోర్ ఓవర్ మార్కెట్ ముందే ప్రెడిక్ట్ చేసింది ఆర్బీఐలు వడ్డీ రేట్లు ఇంకా 2-3 ఇన్స్టాల్మెంట్లు కూడా తగ్గిపోతున్నారు అనేది. అది కాబట్టి ఈ న్యూస్ కి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో అంత ఇంపార్టెన్స్ లేదు. కానీ రియల్ టైమ్ లో హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళకి, వెహికల్ లోన్ తీసుకున్న వాళ్ళకి, పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళందరికీ మాత్రం డెఫినెట్ గా ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గడం అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్. అది కొత్తగా ఇల్లు కొందాం అనుకున్న వాళ్ళకి అది బూస్ట్ ఇస్తుంది. అండ్ రియల్ ఎస్టేట్ రంగం డెఫినెట్ గా ఇది స్ట్రాంగ్ పాజిటివ్. ఎందుకంటే అన్సర్టనిటీ ఉన్న ఈ టైంలో వడ్డీ రేట్లు తగ్గడం అనేది చాలా పాజిటివ్. అండ్ మోర్ ఎవర్ అంటే ఆర్బీఐలో క్లియర్ గా వాళ్ళు స్టాండ్ చెప్పారు ముందు రోజుల్లో కూడా ఇంకా అవసరాన్ని బట్టి వడ్డీ రేట్లు తగ్గిస్తాం అనేది. అది ఇంకా మోరల్ బూస్ట్ చేస్తుంది అనమాట. డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ కి, ఆటోమొబైల్ సెక్టార్స్ కి డెఫినెట్ గుడ్ న్యూస్ అంతే. సో మొత్తానికి ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో అటు గృహ వినియోగదారులకి, అదే విధంగా ఇటు రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఊతమిచ్చే అవకాశం అయితే ఉందంటారు. డెఫినెట్గా. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.